బజార్లో పాండ్య బజార్లో 10 మంది సమక్షంలో మటర్ అయిపోతామని చెప్పమని చెప్పాడు మా అన్న అభిమాని. అదే అలనాటి గబ్బిలి. బచ్చా నాయాలన్నారా, మీరు చెప్తే నేను వినటమా? నేను వినడానికి ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడిని కాదు, రణధీరుణ్ణి. ఈ మా పేవానికి కాబోయే నీలాంటి శంషాగాళ్ళని పంపించవద్దని ఆ అభిమాని గారు. మేము ఇంతవరకు ఎప్పుడు ఎదురు పడలేదు. మీరు చేసే వ్యాపారం జోలికి నేను ఎప్పుడు ఎంటర్ కాలేదు. మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు. ఇది ఎంతమంది మాట్లాడితే అంతకన్నా తింప మీ గ్యాంగ్లో జరుగుతుంది ఆ అభిమాని గారికి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. తెలుసుకుంటే అన్న అన్న ఓ పచ్చకండి నా ముందు. నేను తెలుసుకుంటే మీ ఇద్దరి దగ్గర కథలు చేసి పార్సల్ గా పంపించగలను. చెప్పేవాడు కావాలి కదా. అయినా ఎప్పుడు మీరు మేము ఎదురు వెళ్ళి చెప్పండి. పిచ్చి పిచ్చి ఆలస్యాలైతే చెలగిరిపోతాయని. ఒక్క బాంబు తెలంతా స్పాట్ చేసేద్దాం. వీళ్ళకి ఎంత ధైర్యం? మన స్థావరానికి వచ్చి మా బాస్ ముందు కుప్పలు వదిలేస్తారా? వీళ్ళు మన కొట్టు పక్షులే. కాస్త అవకాశం ఇచ్చాం. అదే ఒక్కోరైతే ఈ పాటికి ఎక్కడ మనకు రక్తపాతం జరిగేది. చూడండి ఫ్రెండ్స్, నా ముందు ఇంతవరకు నిలబడగలిగి మాట్లాడింది మీ ఇద్దరే. మీ కొట్టు ధైర్యానికి అనుకో క్షేమదాయకం, లేదనుకో జరగబోతుంది. బలరాం, శక్తిలోను యుక్తిలోను అభిమన్యు ఆ పల్నాటి వెంబడి ఏం తక్కువ కాదు. ఇక నుండి మన వ్యూహం మార్చండి. మన సెక్యూరిటీని అలర్ట్ చేయండి. అనుమానం వస్తే అడ్డగా తగలరకండి. తెలిసిందా? మన మీద తప్పుడు రిపోర్ట్ రాసి హైకమాండ్ కోపం తెప్పించిన రాజాని కాస్త కనిపెట్టుండండి. అవసరమైతే పట్టి ఈడుసుకురండి. దాని పొగరు కాస్త దించుదాం. అర్థమైనా? వెళ్ళండి. ఈరోజు ఆర్పడికి మనకు అందాల్సిన ఆయుధాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా మన గూడానికి చేర్చండి. ఈ ప్రభుత్వం పోలీస్ ఫోర్సును చాలా మందిని అరేంజ్ చేసింది. వాళ్ళని తప్పించి మన సరుకు మన గొడవకు చేరాలి. నేను 9వ నంబర్ మైల్ రాయి వద్ద AP 1637 కారులో ఉంటా. ఏదన్నా తేడా వస్తే వెంటనే సిగ్నల్ పంపించండి. ఎవరైనా ఎదురు తిరిగితే వేసుకోరండి. తెలిసిందా? వెళ్ళరండి. నాటి వెప్పులి ఈ రణధీరుతో పోటీ పడి ఎవడు కూడా గెలవలేదు. ముందువరకైనా ఈ రణధీరుదే గెలుపు. నాకే వార్నింగ్ పంపుతావరా? చూస్తా నీ అంత దించుతా. ఏ జనం అంతా చూసుకొని మిగుతున్నావో ఆ జనాన్ని చిన్న భిన్నం చేస్తా. అవసరమైతే 4 ప్రధాన వీధుల్లో నాట్ల బాంబులతో అచ్చల చేయిస్తా. వర్గాలుగా చీలుస్తా. నీవు పతనమైపోయేంత వరకు నేను ఈ అలజడిని సృష్టిస్తూనే. నీ అంతటి నువ్వు గోరలు తీసిన పాములా నా కాళ్ళ ముందు ఆట ఆడించకపోతే నా పేరు రణధీరే కాదు.
ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లారు నా పేరు వందించుకో. ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టినా, మల్లె పూలు పెట్టినా, తెల్లార్లు పేరు వందించుతా. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఊరుకున్న బూచుకొని ఊరిల్లు, ఓపలేని పిల్లకేమో వేవిల్లు. ఊరుకున్న బూచుకొని ఊరిల్లు, ఓపలేని పిల్లకేమో వేవిల్లు. వాడిలోన బారసాల చేసుకోవా శ్రీమంతం. హాయ్ హాయ్. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లారు నా పేరు వల్లించుకో. ఇదే అసలు రాత్రి, సూది కోసం సోది గెలిపే సుడి తిరిగిందా, మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా. సూది కోసం సోది గెలిపే సుడి తిరిగిందా, మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా. నేను జోల పాడుతుంటే నువ్వు నిద్రపోవాలా. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టినా, మల్లె పూలు పెట్టినా, తెల్లార్లు పేరు వందించుతా. ఎందుకు? ఇదే ఇదే అసలు అసలు రాత్రి. రాత్రి.
రోజా రోజా మావయ్య మీరే ఏమిటి ఈ టైంలో వచ్చారు? కుశల ప్రశ్నల తర్వాత ముందు నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పు. ఏమిటది? ఆ స్మగ్లర్ పల్నాటి పెద్దల గురించి కొన్ని వివరాలు కావాలి, దయచేసి చెప్పగలవా? ఏమిటి మావయ్య అవి? వాడు వాడు పూర్తి పేరు అభిమన్యు కదా. అవును. వాడు 1989 నుంచి 1992 వరకు హైదరాబాద్ సర్ జాన్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అవునా? అవును. వాడు 1992 నవంబర్లో పట్టపగలు నడి రోడ్డుపై నలుగురు దారుణంగా హత్య చేశారు. అవునా? అవును, కానీ ఒక విషయం. ఏమిటిది? ఆ కేసుకు సంబంధించి పోలీసులు అతన్ని అప్పుడే అరెస్ట్ చేశారు. కానీ కోర్టులో సరైన సాక్ష్యాలు దొరక్క అతన్ని నిర్దోషిగా విడుదల కూడా చేశారు. డామేజ్ అంటే సాక్ష్యాలు ఆధారాలు లేనంత మాత్రాన ఎంతమందిని చంపవచ్చున నాడు అభిప్రాయం. మావయ్య, అతను ఏ పరిస్థితిలో అలా చేశాడో మనం తెలుసుకోవాలి కదా. నాన్సెన్స్. వాడి తల్లిదండ్రులు వాళ్ళే చంపారన్న గ్యారంటీ ఏమిటి? అంటే చావుకి చావే పరిష్కారం అన్న వాడి ఉద్దేశం. ఏమో, ఆ విషయాలన్నీ వెళ్ళి అతన్నే కనుక్కో. వాడిని అడగడం కాదు, వాడిని అరెస్ట్ చేసి వాడిని లాకప్లో పెట్టి ఈ పోలీసు వాడి దెబ్బ ఉంటే వాడికి రుచి చూపిస్తాను. వాడి గురించి నువ్వు రాసిన ఫ్యూచర్ కాలమ్స్ కొంచెం ఇస్తావా రోజా? ఓ, అలాగే చేస్తానండి. థ్యాంక్ యూ మై స్వీట్ రోజా. బాయ్. ఏమిటి రోజా, అతను ఎస్పీ పరశురాం కాదు? అవును. ఈ టైంలో ఎక్కడికి వచ్చి వెళ్తున్నాడు? అవును, ఆయన మా పరశురాం మావయ్య. ఒక కేసుకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. ఎవరా నేరస్తుడు? అదే ఆ పల్నాటి బెబ్బులి. అతని వివరాలు నిన్నడటం ఏంటి? అబ్బా, నీకు అన్ని అనుమానాలే కదా. మొన్న ఇంటర్వ్యూ చేసిన ఫీచర్ కామెంట్స్ కోసం వచ్చి వెళ్తున్నారు. సరేనా? దానిలో ఏముందని కదా నా అనుమానం. నా ప్రశ్నలకు అతని సమాధానాన్ని బట్టి అతని మానసిక పరిస్థితి ఏమిటో అంచనా వేయడం పోలీసుల టెక్నిక్. ఓహో, అలాగా. అలాగే కానీ తమరేమిటి ఈ టైంలో ఎక్కడ దయచేశారు? రేపే నేను ట్రైనింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నాను. కమర్షియల్ ట్యాక్స్ లో ఎండీ కూడా ట్రైనింగ్ ఉందా? మరి లేదండి, 3 నెలల ట్రైనింగ్, రేపే ప్రయాణం. హూ, అయితే మనం 3 నెలల పాటు మనకి ఎడబడి తప్పదన్నమాట. అక్కడ నీతుకు మీరు కొడుతున్నారు విరగీతలు పాడకుండా బుద్ధిగా ట్రైనింగ్ పూర్తి చేసుకురండి. సరేనా? తమరు ఆర్డర్ వేయడం ఏంటి, మేము పాటించకపోవడం ఏంటి? మరి అందాక ఏమిటి కాక పడుతున్నారా? అదేం కుదరదు, కొద్దిసేపు కమ్మగా కబుర్లు చెప్పండి. ఏంటి కబుర్లు చెప్పడానికి నేను వచ్చింది? మరి రోజా వాట్ రాజా? ప్లీజ్, ఏయ్, టూ మచ్. ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకో, నేను తీసుకుంటాను. ఏమిటి కిస్సు? ఛీ, అన్ని కూర చేష్టలే. ఇదేదో గోల. ఇదేదో గోలగా ఉంది, ఎదంతా వేడిగా ఉంది, జంతువులు ఇదే నాయిడంతే. ఇదేదో గోలగా ఉంది,
పండుకో నీదు కంటికే మత్తురా నీదు అదే ఆశ నేనాగే రట్టాగా ఊరికే దహదహమంటాది అదే సకలు ఇదే పొగలు ఇదే గోగోలగా ఉంది ఎంత వేడిగా ఉంది చెప్పిన ఊరుకోదాయే వాయుదాలయ్య నీదాయే అదేంటిలకు నే బ్రతికేదాగా రెతిరే కాల్చుకు తింటాది అదే ప్రేమంటే ఇదేగోనగా ఉంది ఎదవుతానేగా ఉంది అదేందుకులు ఇంకేందుకులు అదే రాయిడంటే అరే అరే రోజా కలకాలం ఇలానే ఉండాలి. మనం కలకాలం ఇలాగే ఉంటే చూసే జనం ఏ హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం అనుకొని తిరణాలాగా చూస్తారు. పిచ్చి మొద్దు ఏమీ తెలిసాదు. రేపు పెళ్ళైన తర్వాత ఎలా ఎగి చావాలో ఏంటో. రోజా పెళ్ళేంత వరకు ఒకలా, పెళ్ళయ్యాక మరొకలా, ఇలా ఎవరి ఊహకి అందనిదే జీవితం. నిజంగా మనిషిగా జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం కదూ. అవును రాజా, కొన్ని వేల జీవరాశుల కంటే ఆ భగవంతుడు మనకు ఎంతో అదృష్టాన్ని కల్పించాడు. కానీ క్షణికావేశంలో మనిషి మాత్రం పసువైపోతున్నాడు. అవును, మనిషి తన పరువు, మద్దర్లు, మానభంగాలు, గుమ్మేలు, దోపిడీలు, అరాచకం సృష్టిస్తూ ప్రజా జీవనాన్ని తన దుర్మార్గంతో పాలిస్తున్నాడు. అందుకే మన క్షణికావేశ పాత్రమే ఈ లవ్ గేమ్ కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఏమంటాను, అంత హృదయం లేని వాడినా. చూడు రాజా, హృదయం అంటే నేను ప్రేమిస్తున్నానంటూ నా చుట్టూ 100 సార్లు తిరగడం కాదు. ప్రేమ అంటే హృదయాంతరాల నుంచి పుట్టేదే ప్రేమ. చూడు రోజా, ఇక కలవడం కుదరదేమో. రేపే నేను ఉదయం ఫ్లైట్కి బయలుదేరుతున్నాను. నేను రేపు పొద్దున ఎయిర్పోర్ట్